హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మనోహరి లాగ్స్. పాతకాలం నాటి పుల్లయ్య గారి చట్నీ. ఈ చట్నీ మనకు ఇడ్లీలో కానీ, దోశలోకి కానీ, ఇంకా ఏదైనా టిఫిన్స్లో కానీ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. మరి ఇంకెందుకు లేటు, ఎలా తయారు చేయాలో అయితే చూసేద్దామా. ఇంకా ఫస్ట్ అయితే మనం స్టవ్ మీద కడాయి పెట్టుకొని దాంట్లోకి ఒక కప్ వచ్చేసి పల్లీలు అనేది తీసుకోవాలి. ఈ పల్లీలను వచ్చి మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మాడిపోకుండా వేయించుకోవాలి. ఈ పల్లీల మీద అనేది పొట్టు కొంచెం పోయేంత వరకు అయితే, అంటే మనం ముట్టుకుంటే పొట్టు రాలిపోవాలి అంతవరకైతే మనం వేయించుకోవాలండి. పల్లీలు అనేది హై ఫ్లేమ్లో పెట్టి వేయించడం వల్ల ఈ పల్లీలు మాడిపోతాయి. అందుకని కొంచెం మీడియం ఫ్లేమ్లోనే పెట్టు వేయించుకోవాలి. చూడండి, ఇలా పల్లీల మీద కొంచెం పొట్టు అనేది పోయేంత వరకు అయితే వేయించుకున్నాం. ఇప్పుడు ఇలా వేయించుకున్న పల్లీలను అయితే ఒక బౌల్లోకి తీసి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు వచ్చి అదే బాండీలో కొంచెం ఆయిల్ వేసుకొని 5 to 6 వెల్లుల్లి రెబ్బలు అయితే తీసుకొని అవి కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి మారేంత వరకు అయితే మనం వేయించుకోవాలి. ఇలా వెల్లుల్లిని వేయించుకోవడం వల్ల మనకు వెల్లుల్లిలోని పచ్చివాసన పోతుంది. అందుకని మనం వెల్లుల్లి అనేది ఇలా కొంచెం వేయించుకుంటాం. ఇప్పుడు వెల్లుల్లి అనేది కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత మనం ముందుగానే వేయించి పెట్టుకున్నాం కదా పల్లీలు, వాటిని కూడా అన్నింటిని వేసేసుకోవాలి. చూడండి, ఇలా మనం ముందుగానే వేయించి పెట్టుకున్న పల్లీలు వేసుకోవాలి. ఇలా అన్ని పల్లీలు వేసుకున్న తర్వాత ఒక 30 సెకండ్స్ అయితే అన్నీ మిక్స్ అయ్యేంత వరకు వేయించుకోవాలి. మళ్ళీ హై ఫ్లేమ్లో కూడా కాదండి, కొంచెం లో ఫ్లేమ్లోనే పెట్టి వేయించుకోండి. ఎందుకంటే ఆల్రెడీ పల్లీలు వేగున్నాయి కదా, మాడిపోకుండా ఉంటాయి. ఇలా పల్లీలు అలానే వెల్లుల్లి అంతా మిక్స్ అయిపోతుంది. ఇప్పుడు వచ్చేసి మనం ఒక 2 టేబుల్ స్పూన్స్ అయితే కారంని తీసుకుందాం. మీకు కారం అనేది సరిపోకపోతే ఇంకొక స్పూన్ కానీ లేదా మీకు సరిపడా అంత కానీ తీసుకోవచ్చు. ఈ కారప్పొడిని మనం స్టవ్ కట్టేశాక వేసుకోవాలి. ఎందుకంటే కారప్పొడి అనేది మాడిపోకుండా ఉంటుంది. కారం అనేది మాడిపోతే మనకు చట్నీ టేస్టే మారిపోతుంది. అందుకని స్టవ్ ఆఫ్ చేసుకుని మనం కారప్పొడి అనేది వేసుకోవాలి. అలానే ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు రసాన్ని అయితే మనం వేసుకోవాలి. ఈ చింతపండు రసం కూడా చూడండి, స్టవ్ కట్టేసాక కూడా ఎలా వేగుతుందో. ఇప్పుడు కొంచెం సాల్ట్ అనేది వేసుకుందాం. ఇక్కడ నేను కొంచెమే తీసుకుంటున్నాను సాల్ట్. మీరు మీకు సరిపడా సాల్ట్ని అయితే తీసుకోండి. లేదంటే మళ్ళీ మనం మిక్సీ పట్టేటప్పుడైనా మనం యాడ్ చేసుకోవచ్చు. ఇలా మొత్తంని మనం బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న దాన్ని అయితే కొంచెం సేపు మనం పక్కన పెట్టుకుని చల్లారి పెట్టుకోవాలండి. ఇలా చల్లారి పెట్టుకున్న మిశ్రమాన్ని మొత్తం ఒక మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లో అయితే వేసేసుకోవాలి. ఇలా మొత్తం మిక్సీ జార్లో వేసుకున్నాక మనం చట్నీకి వేసుకుంటాం కదా వాటర్, అలా కొంచెం వాటర్ అయితే వేసుకోవాలి. అలా వేసుకుని మనం చాలా స్మూత్గా వచ్చేసి మనం చట్నీలాగా పట్టుకోవాలి. ఇప్పుడు వచ్చేసి మనం స్టవ్ మీద ఒక బాండీ పెట్టుకుని దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్న తర్వాత ఒక 1/2 స్పూన్ ఆవాలు అయితే వేసుకోవాలి. ఆవాలు ఎక్కువ వేసుకోవడం వల్ల ఏంటంటే మనకు చేదొస్తుంది. అందుకని ఆవాలు 1/2 స్పూన్ మాత్రమే తీసుకోవాలి. అలానే ఆవాలు చిటపట అన్న తర్వాత మనం వచ్చేసి జీలకర్ర వేసుకోవాలి. జీలకర్ర కొంచెం వేగుతుంది అనగా ఒక 3 to 4 స్పూన్స్ వచ్చేసి మినపప్పునైతే వేసుకోవాలి. మినపగుండ్లు అనేటివి మాడిపోకుండా మంచి ఫ్లేవర్, అంటే గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు అయితే మనం వేయించుకోవాలి. అలానే కొంచెం కరివేపాకును కూడా తీసుకుని కరివేపాకు అనేది కొంచెం క్రిస్పీగా వచ్చేంత వరకు అయితే మనం వేయింపుకోవాలి. ఇలా మనం అన్నిటినీ వేయింపుకొని చల్లార్చి పక్కన పెట్టేసుకోవాలి. చల్లారాక ఒక చిన్న మిక్సీ జార్ ఉంటుంది కదా, అది తీసుకుని ఆ మిక్సీ జార్లో అయితే వీటిని వేసేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత మనం మిక్సీ అయితే పట్టుకోవాలండి. మనం ఇలా మిక్సీ పట్టుకున్న తరువాత ఈ మిశ్రమం ఉంటుంది కదా, దీన్ని మొత్తం వచ్చేసి మనం ముందుగానే చట్నీ పట్టుకున్నాం కదా,
దాంట్లో అయితే మొత్తం వేసేసుకుని నీట్‌గా మొత్తం కలిసేటట్టయితే కలుపుకోవాలి. మనము ఇక్కడ చాలా థిక్‌గా ఉంది కాబట్టి కొంచెం వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. అప్పుడే మనకు చట్నీ బాగా కుదురుతుంది. ఒకవేళ మీకు సాల్ట్ అనేది సరిపోకపోతే యాడ్ చేసుకోవచ్చు. అంతే అండి. ఎంతో రుచిగా ఉండే పుల్లయ్య గారి చట్నీ అయితే రెడీ అయిపోయింది. ఇంకా మరెన్నో వీడియోస్ కోసం అయితే మన ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేయండి. అలానే మీరు కూడా ఈ పుల్లయ్య గారి చట్నీని మీ ఇంట్లో అయితే ట్రై చేసి మీకైతే ఎలా వచ్చిందో కామెంట్ అయితే చేయండి. అలానే మన ఛానల్‌ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.